సింహరాశి వారికి అక్టోబర్ 18వ తేదీ శనివారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఊహించినటువంటి పరిణామాలు జరగబోతున్నాయండి. మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి అలాగే రేపటి రోజున తప్పకుండా ఎం అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తితో తస్మాత్ జాగ్రత్త. మరి ఆ వ్యక్తి ద్వారా మీకు రేపటి రోజున జరగబోయేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సింహరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇప్పుడు సింహరాశి వారి దినఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ యొక్క సింహరాశి వారు ఎప్పుడు కూడా చాలా హుందాగా, ఆకర్షణీయంగా, అందంగా కనపడుతూ ఉంటారండి. ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని చూసి ఎప్పుడు కూడా అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎవరిని కూడా బాధ పెట్టాలని మాత్రం ఎప్పుడు కూడా అనుకోరు. వీరికి మంచి లాభాలు రాబోతున్నాయండి. రేపటి రోజున ఎలాంటి ఆటంకాలు లేకుండా రేపటి రోజున డబ్బు పరంగా మీకు అంతా కూడా బాగుంటుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది, అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. అలాగే మీకు పట్టినటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తగ్గుముఖం పట్టడం మీరు తప్పకుండా చూస్తారు. కష్టాల నుండి విముక్తి తప్పకుండా లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుందండి. ఇంట్లో సంపదలు రెట్టింపు అవుతాయి. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. అలాగే మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. ఇక ఈ రాశివారు చాలా నమ్మకస్తులండి. ఎవరికైనా కానీ మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారనమాట. ఇక వీరు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కూడా కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అందరితో కలిసిపోయేటువంటి మంచి మనసున్న ఈ యొక్క సింహరాశి వారు ఎప్పుడు కూడా చాలా మంచి మనసు ఉన్నటువంటి వారిగా చెప్పుకోవచ్చు అనమాట. మీపై ఒక దేవత అనుగ్రహం ఎప్పుడు కూడా ఉంటుందండి. మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. కష్టాలు, బాధలు కూడా తొలగిపోతాయి. ఏ పని చేసినా కూడా ఊహించినటువంటి ధనలాభం కలుగుతుంది. అలాగే మీకు ఉన్నటువంటి అప్పుల నుండి అప్పులు కూడా తగ్గుముఖం పడతాయన్నమాట. ఆ దేవత అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుందన్నమాట. అదృష్టం అనేది మీకు అనుకూలంగా మారుతుందండి. మరి మీ ఆదాయం కూడా ఎక్కువగా పెరగడం వల్ల చూస్తారనమాట. ఇంతకీ ఏ దేవత అనుగ్రహం అనేది మీ మీద కలగబోతుంది అనేది కూడా పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ కష్టానికి తగినటువంటి ఫలితం చాలా రోజుల నుండి లేదని చెప్పి బాధపడుతున్నటువంటి ఈ రాశివారు తప్పకుండా మీ యొక్క ప్రతిఫలాన్ని రేపటి రోజున మీరు పొందడం చూస్తారనమాట. అదృష్టం కలిసి రాబోతుంది. చాలా అద్భుతంగా ఈ రాశి వారికి ఉంటుందండి. కాలం బాగా కలిసి వస్తుందని అంటారు కదా, కాలం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారస్తులకైతే మంచి లాభాలు అయితే వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఎక్కడ కూడా కనిపించడం లేదు. కాకపోతే చిన్న చితక ఇబ్బందులు అనేవి తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారిలోనూ చాలామందికి ఒకరోజు అనుకూలంగా ఉంటే ఒకరోజు ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏంటంటే ఈరోజు మాకు అంతా కూడా ఈ వీడియోలో చెప్పినట్లుగానే అనుకూలంగా ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా మీరు అనుకోకండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రాశిరీత్యా, ఒక్కొక్కరికి గ్రహరీత్యా, ఒక్కొక్కరికి దోషాలు, అలాగే వారు చేసినటువంటి వారి కుటుంబ సభ్యుల నుండి కానీ లేదంటే పితృదోషాల నుండి కానీ పేరు బలం, గ్రహ బలం అనేవి ఉంటాయి కదా. కాబట్టి అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈరోజు ఒకరికి ఒకలా ఉండవచ్చు, మరొకరికి ఇంకొకలా ఉండవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని అంత పెద్ద సీరియస్గా మీరు తీసుకోవద్దు. అలాగే మంచి జీవితం మీకైతే తప్పకుండా ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి కూడా తప్పకుండా మంచిగా ఉద్యోగ అవకాశాలు తప్పకుండా వస్తాయి. ఏవైతే కలలు కన్నారో అటువంటి సంస్థల్లో మీరు ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ఎంత కోపం అయితే ఉంటుందో మీకు అంతకన్నా ఎక్కువగా ప్రేమ ఉంటుందండి. ఎవరైనా ఏదైనా అప్పుడే వెంటనే సీరియస్గా అయిపోతారనమాట. కోపంతో తిడతారు, అలాగే బాధపడతారు. మీకు జాలిగుణం కూడా చాలా అధికంగా ఉంటుంది. అతి మంచితనం వల్ల మీరు నష్టపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని చెప్పి చూస్తూ చాలాసార్లు మీరే వారి నుండి ఎదురు దెబ్బలు తింటున్నటువంటి రోజులు కూడా కనిపిస్తున్నాయి. అంటే మంచివారని చెప్పి నమ్మి చేరదీసి అన్ని విధాలుగా మీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని, మీకు తెలిసినటువంటి విషయాలను, మీరు చేస్తున్నటువంటి పనులను అన్నీ కూడా పూసగుచ్చినట్లు చెప్పి ఈరోజు ఎందుకు చెప్పామా అని చెప్పి బాధపడేటువంటి రోజులు కూడా తప్పకుండా వస్తాయన్నమాట. అంటే డీలా పడిపోయి ఉంటారు కదా, అలా అనమాట. మాకంటూ ఏది కూడా లేకుండా ఊడ్చుకుపోయారు, మమ్మల్ని మోసం చేశారని చెప్పి ఈరోజు మిమ్మల్ని ఏమీ తెలియని వారిలాగా ఏం చేయాలో అర్థం కాక పాలుపోక పిచ్చి పట్టిన వాళ్ళలా ఆలోచిస్తున్నటువంటి ఈ యొక్క సింహరాశి వారు ఎంతోమంది ఉంటారండి. ఎప్పుడైనా కానీ మనిషికి సహాయం ఎప్పుడైనా కానీ ఎవరికి చేయకూడదని ఒక భావన అనేది మీలో తప్పకుండా ఏర్పడుతుందన్నమాట. అంత విచిత్రమైనటువంటి కోపాన్ని తెప్పించి ఉంటారు. ఈ ఎం అనే అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున వ్యక్తులతో రేపటి రోజున తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మనతో ఉంటున్నటువంటి వారు నిజంగా మన శ్రేయస్సు కోరేవారా,
వారికి ఏదైనా సహాయం చేస్తే సరే, లేదంటే మనకు ఏది తెలియకుండా తెలియనటువంటి వారు, ముక్కు ముఖం తెలియని వారు అప్పుడే పరిచయస్తులని, అలాంటి వారికి మనకు ఉన్నది ఉన్నట్లుగా మొత్తం చెప్పేసుకొని, అయ్యో మేము ఏది చేయలేకపోతున్నామే, వారికి అనవసరంగా పలానా మేము చేస్తున్నామని చెప్పేసి చెప్పుకున్నామే, వారి నుండి మాకు ఏమాత్రం కూడా అంటే సహాయ సహకారాలకు బదులు వారి నుండి మేము ఎదురు దెబ్బలు తినవలసినటువంటి రోజులు వచ్చినాయి అని చెప్పి బాధపడినటువంటి రోజులు మీకు ఇప్పుడు స్టార్టింగ్ అవుతున్నాయన్నమాట. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఎదుర్కొన్నటువంటి మీరు మీ యొక్క మనస్తత్వాన్ని మార్చుకోలేకపోతున్నారండి. ఎప్పుడు పరిచయమైనా కూడా అటువంటి వ్యక్తులను పూర్తిగా నమ్మేసి మీ గురించి, మీరు చేస్తున్నటువంటి పనుల గురించి, ఇలా మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా వారితో పంచుకోవడం, అలాగే మీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని కూడా వారికి చెప్పుకోవడం, మీరు చేసినటువంటి ప్రతి పనిని కూడా వారికి చెప్పుకొని ఈరోజు మీరు అన్ని విషయాల్లో కూడా ఆదాయ మార్గాలు పడిపోయి చాలా నిరుత్సాహంతో ఉన్నారనమాట. అయితే ముందు రోజుల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రోజులు అసలు బాగలేవు కాబట్టి. ఎందుకంటే మనం ఒకరికి మంచి కోరుకుంటుంటే వాళ్ళు ఏంటంటే మన చెడును కోరుకుంటున్నారండి. అంతేకాకుండా మనల్ని ఇంకాస్త అనగదొక్కాలని చెప్పి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారనమాట. అటువంటి వ్యక్తులను చేరదీయడం కంటే, నిజంగా చెప్తున్నానండి, అంటే ఏదైనా సరే అటువంటి వ్యక్తులను చేరదీసే కంటే రోడ్డు మీద వెళ్తున్నటువంటి యాచకులకు, భిక్షగాళ్ళకు కానీ నిజంగా సహాయం చేస్తే మనకు పుణ్యమైనా దక్కుతుంది అని అంటారు కదా. సహాయం చేస్తే అప్పుడు ఆ పుణ్యం మనకు తప్పకుండా దక్కుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తులు ఏదైనా పుణ్యం చేయండి, కానీ అనవసరమైనటువంటి వ్యక్తులకు, అలాగే మీకు ఎదురు దెబ్బలు తినేటువంటి వ్యక్తులు అంటే ఇంతకుముందు మీకు అందరూ కాదండి, ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వ్యక్తులు అని అందరూ కాదు, కొంతమంది మాత్రమే. మీరు ఇంతకుముందు మోసపోయినటువంటి అటువంటి వ్యక్తులు ఉంటే కనుక దూరంగా ఉండండి. మీకు తప్పకుండా అంటే ఆ వ్యక్తులకు ఏదైనా పుణ్యం చేయండి, కానీ కలిసి వచ్చే విధంగా వారికి ఏదైనా రూపాయి సహాయం చేస్తే, భిక్షగాళ్ళకు కానీ ఎవరికైనా కానీ, ఎప్పుడు కూడా ముక్కు ముఖం తెలియని వారికి కానీ, లేదంటే మనపై ఒక కన్ను వేసినటువంటి బంధుమిత్రులకు కానీ, ఇటువంటి వ్యక్తులకు ఎప్పుడు కూడా సహాయం అనేది చేయకూడదండి. వాళ్ళు బాగుపడాలని చెప్పి మనం అనుకుంటే మనల్ని అనగదొక్కాలని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు, మనం నాశనం కావాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక రేపటి రోజున మీకు బాగా అనుకూలమైనటువంటి దైవం వచ్చేసి లక్ష్మీదేవి అండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ రాశి వారిపై ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. చాలా అంటే ఆ తల్లి మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే వెళ్ళిపోయిందంటే కనుక ఇంట్లో పటిష్టమైనటువంటి మీకు మీరుగా గొడవలు కానీ, లేదంటే ఇంట్లో ఏదైనా సానుకూలమైనటువంటి వాతావరణం లేక అప్పుడు లక్ష్మీదేవి గుమ్మం దాకా వచ్చి వెళ్ళిపోయిందని చెప్పి అంటూ ఉంటారు పెద్దలు. కాబట్టి తప్పకుండా రేపటి రోజున పసుపు నీళ్లతో ఇల్లంతా కూడా శుభ్రంగా తుడిచి లక్ష్మీదేవికి పూజ చేయండి. లక్ష్మీదేవికి గన్నేరు పూలు, తామర పూలు, చామంతి పూలు, మల్లెపూలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇందులో ఏ పుష్పాలతోనైనా సరే మీకు వీలుంటే కనుక పూజ చేసుకోవచ్చు. దానివల్ల అమ్మవారి అనుగ్రహం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది. మీ జీవితంలో ప్రతిరోజు కూడా అంటే చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడంతో తప్పేం లేదు. అఖండమైనటువంటి అదృష్టం కావాలని చెప్పి అనుకునేవారు తప్పకుండా ఇలా ప్రతిరోజు చేసుకోండి. మీ జీవితంలో అద్భుతాలను చూడాలనుకుంటే మాత్రం కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా ముందు రోజులు అంతా కూడా అనుకూలంగా జరుగుతుంది. మంచి శుభవార్తలు అయితే వింటారనమాట. ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఇంట్లో లేనటువంటి, ఎన్నడూ లేనటువంటి ప్రశాంతత ఏర్పడడం తప్పకుండా చూస్తారు. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఏది కూడా అవకాశాన్ని విడిచిపెట్టుకోవద్దండి. లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. అలాగే కొన్ని అక్షంతలను పూజ గదిలో పెట్టండి. కొన్ని అక్షంతలను బీరువాలో పెట్టుకోండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం మొత్తం పోతుంది. ఎప్పుడు చూడనటువంటి డబ్బును తప్పకుండా చూస్తారనమాట. ఇంకా అలాగే రియల్ ఎస్టేట్ పరంగా, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా అన్ని రకాలుగా మీకు అద్భుతంగా ఉండబోతుంది. మీ కళ అనేది నెరవేరేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే కుక్కలకు ఆహారం దానం చేస్తూ ఉండండి. అంటే దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుందండి. కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల శని దోషాలు, పితృదోషాలు తొలగిపోతాయి. మీకు ఏర్పడేటువంటి అడ్డంకులన్నీ దూరం అవుతాయి అన్నమాట. విపరీతమైనటువంటి డబ్బు మీ చేతికి అందుతుంది. మీ జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదన్నమాట. అలాగే రాబోయే రోజుల్లో ధనలాభాలు తప్పకుండా కలుగుతాయి. కాబట్టి మంచి అవకాశాన్ని విడిచిపెట్టుకోకూడదు. అలాగే బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. ఎవరితో ఎటువంటి సలహాలు ఇవ్వాలని చెప్పి చూడకండి. ఒకవేళ సలహాలు ఇచ్చినా కూడా అది మీ తల మీదకే వస్తుంది. కాబట్టి ఎవరికి కూడా అనవసరంగా ఉచిత సలహాలు ఇవ్వకండి. దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, మీ సంపాదనకు సంబంధించినటువంటి విషయాలను ఎప్పుడు కూడా ఎవరికి చెప్పుకోకూడదండి. బంధుమిత్రులైనా, ప్రాణ స్నేహితులైనా, లేదంటే మీకు తెలిసినటువంటి వ్యక్తులైనా కానీ మీకు ఏదైనా ఒక రూపాయి వస్తుందంటే అది బయటకు వెళ్తే కనుక అంతే అన్నమాట. ఒక దృష్టి దోషం అన్నమాట. కాబట్టి అటువంటి దృష్టి దోషాలు మీ మీద ఏర్పరచుకునేటువంటి ప్రయోగం మీకు మీరుగా చేసుకోకండి. కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే కొంతమంది ఓర్చలేని వ్యక్తులు చాలామంది ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎం అనే అక్షరంతో పేర్లున్న వారితో జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో లేనిపోని సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీకు వచ్చేటువంటి అంటే మంచి అవకాశాలన్నీ దూరం అయిపోతాయి అన్నమాట. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే తప్పకుండా శనివారం రోజు కానీ లేదా శుక్రవారం రోజు కానీ మొదలు పెడితే కనుక మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. మంచి లాభాలు అయితే వస్తాయండి. ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఇక
నలుపు రంగు బట్టలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోవచ్చు అనమాట. దానివల్ల ఎలాంటి సమస్యలైతే ఉండవు. రేపటి రోజున తప్పకుండా మీరు ఎరుపు కానీ పసుపు రంగు దుస్తులు ధరించండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. చూశారు కదండి ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.